జైలు కేసులు అనే మాట రాలే. ఉంటే తీయండి రికార్డులు, ఉంటే రికార్డు తీయండి, చూపించండి, మాకు అభ్యంతరం లేదు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా. కానీ ఇవాళ గత 120 రోజులుగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని పక్కదారి పట్టించి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఉండడం కొరకు, ప్రజా సమస్యలు ఈ ఎన్నికల్లో అంశం కావద్దని పనికి మాలిన లేని కేసుల గురించి మాట్లాడి, ఏదైనా జరిగితే తప్పు జరిగితే ఆ శాఖకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ ఉన్న ఆ శాఖకు సంబంధించిన అధికారి కంప్లైంట్ చేస్తే ఒక కేసు జరుగుతుంది. ఇది మొత్తం భారతదేశంలో చరిత్రలో ఎక్కడైనా ఉన్న విషయం. కానీ అక్కడ మోడీ ఏం చేసిండో బడేబాయి చేసిండు కాబట్టి నేను చోటేబాయిని అదే పద్ధతిలో చేస్తా. ఇప్పటివరకు వచ్చిన కేసులు ఏదైనా, మోడీ పెట్టిన కేసులైనా ముందు మాట్లాడి చెప్పి, బీజేపీ నాయకుడు ఎవడో చెప్పి పలానా రోజుల మీద కేసు పెడతాం అని వాడు చెప్పడం, ఆ తర్వాత ఈడీ పోవడం, సిబిఐ పోవడం మనం చూస్తా ఉన్నాం, ఐటీ పోవడం చూస్తున్నాం. అదే పద్ధతిలో ఇక్కడ కూడా 4 నెలలుగా కేసీఆర్ని జైల్లో పెడతాం, ఇంకొక ఆయన జైల్లో పెడతాం, ఇంకొక ఆయన జైల్లో పెడతాం. జైలు భాష తప్ప ఇంకోటి రాలే. ఇది మీరు చేస్తున్నది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్క నోటీస్కే ఏ రకంగా అవుతున్నావో, మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏ రకంగా క్షోభపడుతున్నారో 4 నెలల నుంచి వెళ్ళి మీరు పెడుతున్న దుర్మార్గమైన అక్రమ కేసులు గ్రామాలలో నువ్వు మాట్లాడుతున్నది ఏందో, నీ భాష ఏందో ప్రతిరోజు గుర్తుండాలి. ఒక ప్రభుత్వాన్ని నడిపేవాడికి ప్రతిరోజు ప్రజాస్వామ్యం గుర్తుండాలి, ప్రజాక్షేమం గుర్తుండాలి, నువ్వు ఇచ్చిన హామీలు గుర్తుండాలి. ఊరికే అన్నిటి మాయ చేస్తా, మస చేస్తా, నేను మాట్లాడిందే వస్తుంది కాబట్టి మీడియాలో ప్రజల పొలాలు ఎండిపోయిన సంగతి లేకుండా చేస్తా, ప్రజలకు కరెంట్ ఇచ్చిన సంగతి మాట్లాడకుండా చేస్తా, కరెంట్ ఎగ్గొట్టిన సంగతి మాట్లాడకుండా చేస్తా, మనుషుల కుండలతో ప్రదర్శన రైతుల సంగతి రానియకుండా చేస్తా, ఒడ్లు కొనలేదని రైతులు ప్రదర్శన చేస్తే అది కనపడనీయకుండా మసిపూస్తా. ఈ డ్రామాలతో నడుపుతున్నావు కదా 4 నెలల నుంచి నువ్వు. ఇవాళ చివరికి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జినే, రాష్ట్ర ఇన్ఛార్జిని కిడ్నాప్ చేసే పరిస్థితికి వచ్చిందంటే నీ ప్రభుత్వం ఏందో నువ్వేందో తేలిపోయింది ప్రజల్లో. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే డీజీపీ సమాధానం చెప్పాలి. క్రిషాంక్ను మీరు తీసుకుపోయినరా, మీ పేరు మీద ఇంకొకరు కిడ్నాప్ చేసినరా, మీ పోలీసులే సివిల్ డ్రెస్లో కిడ్నాప్ చేసినరా, స్పష్టంగా చెప్పాలి. మాకు క్రిషాంక్ ఎక్కడ ఉన్నాడో మాతో మాట్లాడేయాలి, తప్పకుండా కుటుంబ సభ్యులతో కానీ మా పార్టీ నాయకులతో కానీ మాట్లాడేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ జిల్లాలో కూడా పెద్దలు జానారెడ్డి గారు నిన్న సూర్యాపేటకు వచ్చి చాలా మాట్లాడినారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు, సూర్యాపేట తుంగతుర్తులు అసలే జరగలే, మా దామోదర్ రెడ్డి నేను చేసినవి మొత్తం ఉన్నాయి అని మాట్లాడిండు. జానారెడ్డి గారు, మీరు నిజంగా పెద్దలే అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోదలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్న చర్చకు మీరు రావాలి. 17 సంవత్సరాలు మంత్రి మీరు ఈ జిల్లాకు, మీ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా మంత్రి ఉన్నది నేనే. ఇద్దరం చర్చ పెడదాం. మీ కన్వీనియంట్ ప్లేస్ చెప్పండి, మీరు పెద్దలు కాబట్టి మీరు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరి సమక్షంలోనే ఏం లేదు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. 17 సంవత్సరాల మీ కాలంలో జరిగిన అభివృద్ధి, మీ కాలంలో ఈ జిల్లాకు వచ్చిన నిధులు, మీ కాలంలో నిర్మించబడ్డ ఆస్తులు 10 సంవత్సరాల నా కాలంలో వచ్చినాయి. అన్ని చర్చ చేద్దాం, ప్రజల ముందు పెడదాం. నిజంగా మీరు చేసిన ఎక్కుంటే మీకే ఓట్లేమని చెప్తా, నేను చేసిన ఎక్కుంటే మాకు ఓట్లేమని నువ్వు చెప్పు. పెద్దలే కదా మీరు, మాట్లాడాలి, చెప్పాలి. జానారెడ్డి గారు, నిజంగా మీరు పెద్దలైతే తప్పకుండా నేను చేసిన ఈ సవాల్ని స్వీకరించాలి, చర్చకు రావాలి. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు రాలేదని ఎవడన్నా అంటే చెప్పుతో కొట్టమన్నాడు. మరి నిన్న సాగుగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు, రైతు బంధు నాకే రాలే, కొడతావా? తుమ్మల నాగేశ్వరరావు గారిని నువ్వు చెప్పుతో కొడతావా, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ను చెప్పుతో కొట్టాలన్నా? ఇది తేలాలి. నువ్వు ఏ జిల్లాకైతే ప్రాధాన్యత వహిస్తున్నావో ఇన్ఛార్జిగా, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి,
నువ్వు ఈ జిల్లాకు వారే ఇన్ఛార్జిగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. నువ్వు మాట్లాడింది అబద్ధమా, తుమ్మల గారు మాట్లాడింది అబద్ధమా? నువ్వు నిజంగానే రాదు లేదు అన్నవాడిని చెప్పుదాం కొట్టాల్సి వస్తే అయితే నువ్వన్న పోయి ఖమ్మం పోయి తుమ్మల గారిని నా పని చేయాలి, లేదా తుమ్మల గారు ఆ మాట అన్నందుకు వెంకరెడ్డిని చెప్పుదాం మీరైనా కొట్టాలి. మీరిద్దరూ డ్రామాలాడి తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు చెప్పులతోని. మీరిద్దరు తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు.